ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మన జీవన ప్రయాణంలో ప్రతిరోజు నీ శరీర పోషణ కోసం, భౌతిక అవసరాల కోసం ఉదయం నుండి రాత్రి వరకు అలసిపోయేలా పరిగెత్తే నేపథ్యంలో ఉంటాం. ఆహారం ఉంది, వసతులున్నాయి, కానీ అంతరంగంలో ఏదో ఆత్మీయ నీరసం నేను వేధిస్తూ ఉంటే నాకెందుకు ఈ బలహీనత అని కలవరపడుతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయాన్న అరణ్యంలో శత్రువు విసిరిన అతిపెద్ద శోధనను తిప్పికొడుతూ యేసుక్రీస్తు మనకు ప్రకటించిన జయకరమైన సత్యం ఇది. భౌతికమైన రొట్టె నీ రక్తాన్ని నిలుపుతుందేమో కానీ నీ ఆత్మకు నిత్య జీవాన్ని, జయాన్ని ఇచ్చేది దేవుని మాట మాత్రమే సుమా. నీ జీవితంలో ఉండే ప్రతి శోధనను దేవుని వాక్యం అనే ఖడ్గంతో జయించే ఆ గొప్ప రహస్యాన్ని ఈ ఉదయకాలం మనం విశ్లేషణ చేస్తూ ధ్యానం చేద్దాం. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని కేవలం మాంసపు ముద్దలుగా చేయలేదు సుమా. మనలో తన ఊపిరిని ఊదాడు. అందుకే భౌతిక ఆహారం శరీరానికి ఎంత అవసరమో దేవుని నోటి మాట మన ఆత్మకు అంతకంటే అత్యంత ప్రాముఖ్యమైనదని ఎరగాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ మాట కేవలం ఒక సమాధానమే కాదు, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనను, భయాన్ని, లోకపు ప్రలోభాలను ఎదుర్కొని పటాపంచల చేసే దైవికమైన గొప్ప ఆయుధం. ఈరోజు సందేశం నీ ఆత్మీయ జీవితంలో నూతన ఉజ్జీవాన్ని నింపబోతుంది. ఈ ఉదయకాలం ప్రియా దేవుని బిడ్డ, ఒక చిన్న ఆత్మీయ విన్నపం. ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఆత్మ విమర్శ, మరి చివరిలో ఉన్న అభిషేకపూరిత ప్రార్థన నీలోని సమస్త ఆత్మీయ బలహీనతను తొలగించి నీకు పరలోకపు బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. లోకం రొట్టె కోసం, ఐశ్వర్యం కోసం ఆరాటపడుతుంది. కానీ ఆకలితో ఉన్న సమయాల్లో కూడా యేసు దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రతికూల పరిస్థితులను మార్చగలదు. ఆయన మాట సెలవిస్తే చాలు, అంధకారం కూడా వెలుగుగా మారుతుంది. ఒక యాత్రికుడు గొప్ప ఎడారి గుండా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడంట. అతని వద్ద కావలసినంత మంచినీరు, ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ప్రయాణంలో దారి తప్పి తీవ్రమైన ఇసుక తుఫాన్లో చిక్కుకున్నాడట. కావలసినంత తిండి ఉన్నప్పటికీ అతనికి దిశానిర్దేశం చేసే లేదా మార్గం చూపించే మ్యాప్ లేదు. సరైన మార్గం తెలియక ఎడారిలోనే తిరుగుతూ చివరికి దిక్కు తోచక కృంగిపోయాడు. ఇంతలో ఒక అనుభవజ్ఞుడైన మార్గదర్శి వచ్చి అతనికి సరైన మ్యాపు మరియు దిక్సూచి ఇచ్చి, ఈ ఆహారం నీ శరీర బలానికి మాత్రమే సుమా, కానీ ఈ మ్యాపు నిన్ను సురక్షితంగా గమ్యానికి చేర్చే నీ ప్రాణ రక్షకం అని మార్గం చూపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో భౌతిక రొట్టె, ఉద్యోగం, ఆర్థిక బలం ఎంత ఉన్నా దేవుని వాక్యం అనే దిక్సూచి లేకపోతే ఈ లోకమనే అరణ్యంలో దారి తప్పిపోతాం మనం. దేవుని మాట మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగై ఉందని జ్ఞాపకము చేసుకో. సాతాను నీ అవసరాలను ఉపయోగించుకొని నిన్ను శోధించినప్పుడు నీ సొంత తెలివితేటలతో పోరాడొద్దు. గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని యేసు క్రీస్తులా దేవుని వాక్యాన్ని ఆయుధంగా ఉపయోగించు. ఆ వాక్యానికి శత్రువు భయపడి పారిపోతాడు.
ఈ మాటలు వింటున్న నీవు ఒక క్షణం నీ హృదయంలోనికి తొంగిచూడు. రోజువారీ అవసరాల కోసం, భౌతిక లాభాల కోసం పడే ఆరాటంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం విస్మరిస్తున్నావేమో. శోధనలు, ఆందోళనలు ఎదురైనప్పుడు దేవుని వాగ్దానాలను పట్టుకోకుండా ఈ లోకపు పద్ధతుల మీద ఆధారపడుతున్నావేమో. నీ ఆత్మీయ జీవితం ఆకలితో అలమటిస్తుంటే కేవలం భౌతికమైన విజయాలతో సంతృప్తి పడటానికి ప్రయత్నం చేస్తున్నావేమో. ఈరోజు ఈ ఆత్మ విమర్శ ద్వారా నువ్వు గ్రహించు. రొట్టె నీకు తాత్కాలిక బలాన్నే ఇస్తుంది, కానీ దేవుని మాట నీకు నిత్య జయాన్ని, ఆత్మీయ జీవాన్ని ఇస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యంతో నీ ఆత్మను పోషించుకో. ఈ దినమే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నేను శోధనలకు లొంగిపోయే బలహీనుడను కాను. దేవుని సత్యవాక్యము చేత సాతానును జయించే విజేతను. దేవుని మాట నా జీవమని బిగ్గరగా ప్రకటించు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ ఆత్మీయ అలసటను, బలహీనతను దేవుని పాదాల దగ్గర కురుమరించు. ప్రవ్వా, కేవలం భౌతిక ఆహారం కోసం కాదు, నీ నోటి నుండి వచ్చే ప్రతి జీవమాట కొరకు ఆకలిగొనే హృదయాన్ని నాకు దయచేయమని, నీ వాక్యము ద్వారా నన్ను నడిపించని ప్రార్థన చేసుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఆత్మీయ బలాన్ని నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ లివ్ బై ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ అని నీ విశ్వాస ప్రకటన టైప్ చేయి. మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఈ నూతన దినాన్ని సంపూర్ణ విశ్వాసముతో దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడలపై నీ పరిశుద్ధ వాక్యపు అభిషేకాన్ని ప్రకటన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. లోకపు ఆశలు, శోధనలు వీరిని త్రోవ తప్పించకుండా నీ జీవ వాక్యము వీరి పాదాలకు దీపముగా ఉండును గాక. దేవుని నోటి మాటలోని జీవాన్ని అనుభవించి ప్రతి శోధనను జయించే ఆత్మీయ బలాన్ని వీరికి ప్రసాదించమని, నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీరు నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.